ఏపీ అధికార పార్టీ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సెగ బాగానే తగిలినట్టు గత కొద్ది రోజులుగా వరుస వివాదాలకు చంద్రబాబుకు తలనొప్పిగా బొబ్బి కట్టిస్తున్నాడు. స్వయంగానే అధినేత పిలిచి మందలించిన పద్ధతి మార్చుకోవడం లేదు. ఏపీ విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో చాలా కీలకం. ఇక టీడీపీ విషయానికి వస్తే అది ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంతగడ్డ. ఏమాత్రం అటు ఇటు అయినా తిప్పలు తప్పవు. అందుకే విజయవాడ ఎంపీ టికెట్ను టీడీపీలో ఎప్పుడూ టాప్ ఫైట్గా ఉంటుంది. పోయినసారి ఎన్నికల్లో ఎంత కష్టపడి టికెట్ తెచ్చుకొని గెలిచానో నాని గెలిచిన తర్వాత ఎంపీ పనితీరు విషయంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అధికారులతో దురుసుగా ప్రవర్తించిన బాబు దృష్టిలో పడ్డారు. చివరికి అధినేత తలంటడంతో ఆర్టీఏ కమిషనర్కు సారీ చెప్పినా ఆ తర్వాత ట్రావెల్స్ బిజినెస్ మూసేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 4 తరాల ట్రావెల్స్ రంగంలో ఉన్న నాని తీసుకున్న నిర్ణయం పోటీ సంస్థల నుంచి నివ్వెరపోయారు. అలాంటి ఎవరు ఊహించని షాకులిస్తూ నాని ఇప్పుడు తనకు లేని బిజినెస్ ఇతరులకు ఎందుకని ట్రావెల్స్ రంగంలో లుసుగులన్నీ బయటకు లాగుతున్నారు. కేంద్ర స్థాయిలో లూబింగ్ చేసి అరుణాచల్ ప్రదేశ్లోని ఏపీ బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేయించి అటు పాండిచ్చేరిలోని ఇదే తరహా లూబింగ్ మొదలుపెట్టారు. నాని ధీమా చూస్తుంటే ట్రావెల్స్ సంస్థ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు నానికి ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున విజయవాడ టికెట్ గ్యారంటీ లేకపోవడంతో చంద్రబాబుతో అమితుమి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికీ ఇది కేవలం ట్రయల్ మాత్రమే అని, ముందు ముందు సినిమా చూపిస్తానని అంటున్నాడని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.